చూడబోతుంటే డూ వైల్ లూప్. డూ వైల్ లూప్ అంటే ఏమిటి, డూ వైల్ లూప్ కండిషన్స్ ఏంది, డూ వైల్ లూప్ సింటాక్స్ ఏంది, డూ వైల్ లూప్ యూజ్ చేసి ఎలాగ ప్రోగ్రామ్ రాయాలా, డూ వైల్ లూప్ ఫ్లో డయాగ్రామ్ ఏంది డీటెయిల్గా చూడబోతున్నాం. సో నేను ఆల్రెడీ చేసి ఫార్ లూప్ బట్టి ఎత్తుంటాం, అది ఇలాగ వైల్ లూప్ బట్టి ఎత్తుంటాం. ఆ వీడియోస్ చూడకుండా పోయింటే ఆ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ పర్పసెస్. సో లూపింగ్ ఎప్పుడు మనం యూజ్ చేస్తాం, లూపింగ్ కండిషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, లూపింగ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడంట ఒక ఆపరేషన్ లేకపోతే ఒక స్టేట్మెంట్ వచ్చేసి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని అనుకుంటున్నామో అప్పుడు వచ్చేసి మనం లూపింగ్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. అదేలాగా ఎప్పుడంట మనం వచ్చేసి మన యూస్ కేస్కి ఏ లూపింగ్ కండిషన్ స్టేట్మెంట్ సెట్ అవుతో ఆ లూపింగ్ కండిషన్ స్టేట్మెంట్ మనం ప్రిఫర్ చేయాలా. సో ఐట్రేషన్స్ ఫిక్స్గా అంటే మనం ఫార్ లూప్ యూజ్ చేస్తుంటాం. అదేలాగా డూ వైల్కి సమ్ కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్ సాటిస్ఫై అవుతే మనం డూ వైల్ లూప్ని మనం ప్రిఫర్ చేయొచ్చు. సో డూ వైల్ లూప్కి వేరే పేరు ఉంది ఏంటంటే ఎగ్జిట్ కంట్రోల్ లూప్. సో ఎగ్జిట్ కంట్రోల్ లూప్ అంటే ఏంటంటే ఈ కండిషన్ వచ్చేసి అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన అవతల కండిషన్ చెక్ అవుతాయి. అదే మనం వైల్ లూప్ ఫార్ లూప్ ఎత్తుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ కండిషన్ చెక్ అవుద్ది అండ్ దెన్ ఆ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. కానీ డూ వైల్లో ఆపోజిట్, ఫస్ట్ ఆ కండిషన్స్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది అండ్ దెన్ కండిషన్ చెక్ అవుద్ది, కండిషన్ ట్రూగా ఉంటే మళ్ళీ ఇంకోసారి వచ్చేసి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఎగ్జిట్ కంట్రోల్ లూప్. డూ వైల్ లూప్ వచ్చేసి జావాలో ఒకటే కాదు, మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎత్తుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డూ వైల్ సపోర్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ C++, జావాలో డూ వైల్ సపోర్ట్ ఉంది. ఎగ్జిట్ కంట్రోల్ ఎందుకంటే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన అవుతుందా కండిషన్ చెక్ అవుతుంది. సో కండిషన్ వచ్చేసి ఏంటంటే లూప్ ఎగ్జిక్యూట్స్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ నాట్ సాటిస్ఫై. ఏం చెప్పడం వస్తుందంటే ఇఫ్ సపోజ్ మీ కండిషన్ వచ్చేసి ఫాల్స్ కానీ అట్లీస్ట్ వన్ టైం వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే కండిషన్ వచ్చేసి ఫైనల్గా చెక్ అయ్యే వల్ల అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో మీ యూస్ కేస్ వచ్చేసి మీతో ఉన్న కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసి అట్లీస్ట్ వన్స్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవ్వాలా. అది వచ్చేసి కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా నాకు వచ్చేసి ప్రాబ్లం లేదు, కానీ అట్లీస్ట్ వన్ టైం ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆ టైంలో మనం వచ్చేసి డూ వైల్ యూజ్ చేయొచ్చు. సో మన యూస్ కేస్ ఏని మనం అనలైజ్ చేసి అప్పుడుదా మనం దానికి అవుతుందా మనం వచ్చేసి డూ వైల్ ప్రిఫర్ చేయాలా, లేకపోతే వైల్ లూప్ ప్రిఫర్ చేయాలా, లేకపోతే ఫార్ లూప్ ప్రిఫర్ చేయాలని మనం నేర్చుకోవాలా. నేర్చుకునేసి ఆ ఇంప్లిమెంట్ రాయాలా. సో ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అయిన వీడియోగా ఉంటుంది, ఎందుకంటే మనం లూపింగ్లో ఎక్కువ టైప్స్ ఉన్నాయి, ఒక్కొక్క టైప్కి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ యూజ్ చేసి ఆ మీనింగ్ ఏ మీనింగ్ బాగా అర్థం చేసుకునేసిన అవుతుందా మనం వచ్చేసి బెటర్గా ప్రోగ్రామ్ రాయొచ్చు. సో సింటాక్స్ వచ్చేసి ఇదా సింటాక్స్ డూ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ వైల్. ఈ డూ వైల్ వచ్చేసి కీవర్డ్స్ రెండుమే వచ్చేసి అన్నిమే లోవర్ కేస్ క్యారెక్టర్స్లో లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్లో ఉండాలా. ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ లోపల కండిషన్. సో ఇది ఫ్లో డయాగ్రామ్లో చూసాకో ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఈ స్టేట్మెంట్స్ ఉంటుంది, ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఎగ్జిక్యూట్ అయిపోద్ది అండ్ దెన్ కండిషన్, ఈ కండిషన్ ఉంది, కండిషన్ ట్రూ అవుతుంది ఏమవుద్ది మళ్ళీ స్టేట్మెంట్స్ వచ్చేసి ఎగ్జిక్యూట్ అవుద్ది, కండిషన్ ఫాల్స్ అవుతుంది ఏమవుద్ది రిమైనింగ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇది మనం ఎలా ప్రోగ్రామ్ రాయాలని చూస్తాం. సో డూ వైల్. ఈ డూ వైల్ వచ్చేసి రెండుమే కీవర్డ్స్ అన్నిమే స్మాల్ కేస్ ఆల్ఫాబెట్స్గా ఉండాలా. ఇప్పుడు కండిషన్ మనం స్పెసిఫై చేయాలి. సో కండిషన్ ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇంట్ i=0, i=0 ఇనిషియలైజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే i<10 ఇది కండిషన్ అండ్ దెన్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేషన్ పెడుతున్నాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం system.out.println ఒక మెసేజ్ పెడుతుంటాం, అదే అలో. సో ఇప్పుడు ఏం అవుట్పుట్ వస్తే మీరు దాన్ని గెస్ చేయాలా. సో గెస్ చేసి మీరు వచ్చేసి నోట్ చేయండి. నేను వచ్చేసి ఒక ఫ్యూ సెకండ్స్ అవుట్లో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎగ్జిక్యూట్ చేసిన అవుట్ల మన అవుట్పుట్ మీరు గెస్ చేసిన అవుట్పుట్ కరెక్ట్గా ఉందా లేదా అని మనం చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేస్తుంటే ఇంట్ i=0, సో i=0. సో గెస్ చేసేసరా. ఓకే
సో మీరు అవుట్పుట్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. మనం ఎగ్జిక్యూట్ చేసామంటే చూస్తాం. ఐ ఈక్వల్ టు 0 ఇక్కడ ఇనిషియలైజ్ చేసాం. ఇనిషియలైజ్ చేసి ఏం చేసినాం, డూ లోపల పోద్ది. ఈ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రేస్ లోపల కోడ్ అన్ని మీ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఫస్ట్ టైం అలో ప్రింట్ అవుద్ది. అలో ప్రింట్ అయినట్లు ఏమవుద్ది, ఐ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుద్ది. ఐ ప్లస్ ప్లస్ అంటే 1 అవుద్ది. సో 1 లెస్ దాన్ 10 ట్రూ. ట్రూ అవుతే ఏమవుద్ది, మళ్ళీ ఈ కండిషన్ ఎగ్జిక్యూట్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది, సిస్టమ్ అలో ప్రింట్ అవుద్ది. అండ్ దెన్ మళ్ళీ ఐ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుద్ది 2 లెస్ దాన్ 10. సో ఇలాగా 10 వచ్చేదాకా లూప్ జరుగుతూనే ఉంటుంది. సో ఎనీ టైం మీకు అవుట్పుట్ వచ్చింది అలో ఎనీ టైమ్స్ ప్రింట్ అవుతుంది. మీరు గెట్ చేశారు కదా, ఆ అవుట్పుట్ ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఈక్వల్గా ఉందా చెక్ చేసుకుంటాం. ఇక్కడ సమ్ సింటాక్స్ ఎర్రర్ ఉంది. ఏం సింటాక్స్ ఎర్రర్, ఈనం సమ్ సింటాక్స్ ఎర్రర్ ఉంది, మనం చెక్ చేస్తాం ఏం ప్రాబ్లం. ఏం సింటాక్స్ ఎర్రర్ అంటే ఇక్కడ తెలియకుండా ఏదో సమ్ కంటెంట్ కాపీ అయింది. సో ఎక్కడ ప్రింట్ అయింది, ఇది 15 లైన్లో ప్రాబ్లం ఉంది. సో మనం ఈ లైన్ ఎత్తియాలా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకు వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్, మీరు అనుకున్న అవుట్పుట్ సేమ్ అవుతుంది చూస్తాం. మీరు వచ్చేసి అలో వచ్చేసి 1 2 3 4 5 6 సారీ 1 2 3 4 5 6 7 8 9 10 అలో 10 టైమ్స్ ప్రింట్ అయి ఉంటుంది అనుకుంటే మీరు రైట్, అట్లా లేకపోతే నో ప్రాబ్లం. ఇది ఒక లెర్నింగ్ స్టేజ్ ఒకటే. ఏంటంటే ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0, ఐ వచ్చేసి 1 వస్తుంది, 1 లెస్ దాన్ 10. సో ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది. అలాగా 10 నుంచి ఐ వచ్చేసి 10 వచ్చేప్పుడు ఉంది 10 లెస్ దాన్ 10. 10 లెస్ దాన్ 10 అంటే ఫాల్స్. సో నియర్లీ 10 టైమ్స్ చేసి ఈ అలో ప్రింట్ అవుతుంది. సో ఇది వచ్చేసి సింప్లెస్ట్ ప్రోగ్రామ్ టు ఎక్స్ప్లెయిన్ డూ వై.